ఋగ్వేద. వేదాలు 3500 సంవత్సరాల క్రితం రాశారు అని మనం చదువుకున్నాం. అది తప్పు. నువ్వు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా వేదాలు 1500 BCలో రాశారు అని ఖచ్చితంగా చెప్తుంది. ఆ డేటింగ్కి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. వాట్ ద ఏమంటున్నావు? ఎస్, ఆ డేటింగ్ ఎవరిచ్చారు అని నేను రీసెర్చ్ చేస్తే 19th సెంచరీలో జర్మన్ స్కాలర్ మ్యాక్స్ మ్యూలర్ భారత్ యాంటిక్విటీ తెలియజేసే వేదాలని కేర్లెస్గా జస్ట్ గెస్ చేసి డేట్ ఫిక్స్ చేశాడు. ఒక స్కాలర్ ఊహించి గాలం నుండి డేట్ ఫిక్స్ చేయడం ఏంటి? ఆ రోజుల్లో యూరోపియన్ స్కాలర్స్ బైబుల్ కాలక్రమాన్ని దాటి ఆలోచించేవారు కాదు. మ్యాక్స్ మ్యూలర్ కూడా మత విశ్వాసాలు ఉన్న వ్యక్తి. నీకు డాక్టరైన్ ఆఫ్ డిస్కవరీ గురించి తెలుసుగా? క్రిస్టియానిటీ లేని ఇతర దేశాలని ఆక్రమించుకొని అక్కడి ప్రజలని బానిసలు చేసుకోమని, క్రైస్తవ మతాన్ని పెంచమని వాటికన్ సిటీ ఇచ్చిన బ్లాంక్ చెక్ ఆ బ్యాచ్. కాబట్టి భారతీయ నాగరికత బైబుల్ కన్నా పాతది అని చెప్తే వాళ్ళ మత నమ్మకాలు దెబ్బతింటాయి. మ్యాక్స్ మ్యూలర్ చివరి దశలో స్కాలర్స్ క్వశ్చన్ చేస్తే తన మాటలని వెనక్కి తీసుకున్నాడు. ఏమంటున్నావు? ఎస్, గిఫ్ట్ లెక్చరర్స్లో ఇలా రాశాడు: నేను వేదాల కాలం గురించి ఇచ్చినవన్నీ కేవలం ఊహలు మాత్రమే. వేదాలు 1000, 1500, 2000, 3000 BCE ఏళ్ళ నాటివా అనేది భూమిపై ఏ శక్తి కూడా తేల్చలేదు అని చెప్పాడు. హీ రియలైజ్డ్. అట్లీస్ట్ మ్యాక్స్ మ్యూలర్ తన తప్పుని తెలుసుకున్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కొంతమంది మ్యాక్స్ మ్యూలర్ ఫస్ట్ గెస్ చేసిన డేటింగ్నే పట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళ లాభాల కోసం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంతరించిపోయిన సరస్వతి నది గురించి వేదాల్లో 72 సార్లు మెన్షన్ చేశారు.